Hi friends, good morning. Welcome to Sridhar Sisyan from YouTube channel and welcome to my editorial analysis session. సో ప్రతిరోజు మనం ఎడిటోరియల్ అనాలిసిస్ లో ఏం తెలుసుకుంటామని మనము ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉన్నాము. సెషన్ లో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే ప్రతిరోజు ఒక కోట్ ఆఫ్ ద డే ఉంటుంది ఫర్ ద మోటివేషనల్ పర్పస్. మోటివేషన్ ఉంటేనే మన బండి ముందరే పోతుంది కాబట్టి మోటివేషన్ కోసం ఒక కోట్ తీసుకొని వస్తాను. అదేవిధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది బేసిక్ వొకాబులరీ కోసము. మనం లాస్ట్ 4 days నుంచి కూడా ఈ ఫోబియాస్ మేనియాస్ రిలేటెడ్ గా డైలీ ఒక 5 words తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక 1 week మీరు రెగ్యులర్ గా క్లాస్ క్యారీ అవుతే సో ఆటోమేటికల్లీ మీకు ఫోబియాస్ మేనియాస్ రిలేటెడ్ నంబర్ ఆఫ్ వర్డ్స్ అన్ని కూడా లిస్ట్ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ రోజు మనం ఏదైతే డిస్కస్ చేస్తామో దానికి సంబంధించినటువంటి టఫ్ వొకాబులరీ డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మీకు ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ లేదా ఫ్రేజల్ వర్బ్స్ అందించడం జరుగుతుంది. ఆల్రెడీ మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్స్ తీసుకోవడము చేస్తూనే ఉన్నాము. ఆల్రెడీ మనము బి ఆల్ఫాబెట్ లో ఉన్నాము. సో కాబట్టి రెగ్యులర్ గా మీరు క్లాస్ అటెండ్ అయినట్టయితే సో ఆటోమేటికలీ ఈ స్టాటిక్ నాలెడ్జ్ ఏది ఫ్రేజల్ వర్బ్స్ అయితేనేమి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అయితేనేమి తర్వాత ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మీరు గ్రాప్ చేసుకోగలిగినట్టయితే మీకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ అయితేనేమి సో అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయితేనేమి డెఫినెట్ గా చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు లాస్ట్ క్లాస్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఐ ఫ్రేమ్డ్ 5 questions అవుట్ ఆఫ్ దిస్ ఫ్రేజల్ వర్బ్స్. మీరు అబ్జర్వ్ చేశారో లేదు అంటే ఫ్రేజల్ వర్బ్స్ పడితే అలా 5 marks కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ స్టాటిక్ నాలెడ్జ్ మీరు రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే సో ఈ షార్ట్ అండ్ స్వీట్ సెషన్ నేను ప్రతిరోజు ఎందుకు షార్ట్ అని చెప్పి చెప్తూ ఉన్నానంటే సో ఎలాబొరేటెడ్ గా 1 hour 1.5 hour 2 hours కూడా చెప్పుకోవచ్చు మనం నిదానంగా అన్ని కూడా ఫ్రేమ్ చేసుకుంటూ. కానీ ఇక్కడ నా యొక్క మోటో నా ఈ సెషన్ యొక్క మోటో ఏంటి అంటే విత్ ఇన్ ద షార్టెస్ట్ టైం మాక్సిమం ఇన్ఫర్మేషన్ రావాలా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవ్వాలా అనేది ఒకటే ఈ సెషన్ యొక్క ఇంటెన్షన్. నెక్స్ట్ ఈ ఇన్ డెప్త్ అనాలిసిస్ రిలేటెడ్ టు ఎడిటోరియల్ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ప్రతిరోజు మీకు ఒక టెస్ట్ ఆఫ్ ద డే ఒక న్యూ మోడల్ తో షార్ట్ కట్స్ తో రావడం కూడా జరుగుతుంది. ఓకే లెట్స్ వితౌట్ delaying let's get to the quote of the day. ఏం తీసుకొని వచ్చాను నేను మీకు ఈ రోజు. If you don't like the road you're walking start paving another one. Jolly Tharan ఏం చెప్పారండి, మీకు గనక మీరు నడిచే రోడ్డు ఇష్టం లేకపోతే స్టార్ట్ పేవింగ్ అనదర్ వన్, ఇంకొకటి మీరు పేవ్ చేసుకోండి అంటే మీరే క్రియేట్ చేసుకోండి. వాట్ డస్ దట్ మీన్? దాని ఇంటర్నల్ మీనింగ్ ఏంటి? దాని ఇంటర్నల్ మీనింగ్ సో ఇప్పుడు మనం ట్రావెల్ చేసే పాత్ మన స్టడీస్ కావచ్చు లేకపోతే మన యొక్క కెరియర్ కావచ్చు మన గోల్ కావచ్చు ఏదైతే మనకి ఇష్టం లేకుండా మనం ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ దట్, యు నో దట్. సో ఎలా అంటే ఇష్టం లేకపోయినా మనకి వేరే ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల చాయిసెస్ లేకపోవడం వల్ల ఏం చేస్తామండి సో చచ్చినట్టుగా అదే ఫీల్డ్ లో మనకి ఇష్టం లేకపోయినా మన యొక్క అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్ లైక్ దే డూ ఎంఈఏ ఎంబీఏ లైక్ బీటెక్ ఎంటెక్ ఇలా నంబర్ ఆఫ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ దగ్గర జాబ్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సో దే జస్ట్ టేక్ ద జాబ్స్ బై ఛాన్స్ అన్నమాట, చాయిస్ కాదు. సో ఎలా తీసుకుంటారు బై ఛాన్స్ అంటే ఏదో ఒకటి రావాలా ఏదో ఒకటి చేసుకోవాలా, సొసైటీ ప్రెషర్ ఇలా అంటే రిలేటివ్స్ ప్రెషర్ ఫ్రెండ్స్ ప్రెషర్ నైబర్హుడ్ ప్రెషర్ ఇలా ప్రెషర్స్ మీకు లొంగి మనం ఏం చేస్తాం ఏదో ఒక జాబ్ అనేది చేస్తూ ఉంటాం. కానీ అలా కాకపోకుండా యూ షల్ టేక్ యువర్ జాబ్స్ బై చాయిస్ అంటే నాకు ఇష్టమైనటువంటి జాబ్ ఇది సో కాబట్టి నేను ఈ జాబ్ చేస్తాను అనే విధంగా మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అదే ఈ యొక్క కోర్ట్ ఇంటెన్షన్ కూడా అదే. మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తున్నటువంటి పాత్ మీకు నచ్చలేదా స్టాప్ ఇట్ అండ్ ట్రై టు గెట్ టు అనదర్ పేవ్ విచ్ యూ క్రియేట్. మీరు క్రియేట్ చేసుకుని స్టార్ట్ చేసుకోవాలా. So this is the quote of the day and let's get to one more substitutes. Already మనము ఈ phobias manias related గా మనం డిస్కస్ చేస్తున్నాం లాస్ట్ few classes నుంచి. సో ఈ రోజు కూడా సో I have got you few phobias and manias. Phobia stands for fear and mania stands for craziness అని చెప్పి మనం తెలుసుకుందాం. ఇక్కడ let's start with the first one, autophobia. What is autophobia? ఆటో మీన్స్ సెల్ఫ్, సాలిట్యూడ్ అంటే లోన్లీనెస్ కి సంబంధించినటువంటి భయాన్ని ఆటోఫోబియా అని అంటారు. సో ఆటో మీన్స్ సెల్ఫ్ మీన్స్ సాలిట్యూడ్ అంటే తనకు తానుగా ఉండడం, లోన్లీగా ఉండడాన్ని ఆటోఫోబియా అంటారు. బెలిస్టోఫోబియా బెలిస్టిక్స్ ఈ వర్డ్ మీరు వినే ఉండొచ్చు, ఆర్మీలో యూజ్ చేస్తారు. బెలిస్టిక్స్ అంటే వెపన్స్, సో మిసైల్స్, ఈ మిసైల్స్ కి సంబంధించినటువంటి భయాన్ని బెలిస్టోఫోబియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాటోఫోబియా రెండు ఉన్నాయి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో నేను మీకు నీట్ గా గుర్తు పెట్టుకునే విధంగా మీకు లింక్ ఇస్తా. బ్యాథోమీటర్ ఉంది, కావాలంటే చూసుకోండి. బ్యాథోమీటర్ అంటే డివైస్ విచ్ చెక్స్ ద డెప్త్ ఆఫ్ సంథింగ్, ఏదైనా ఎంత లోతుందని తెలుసుకునే దానికి యూజ్ చేసేది బ్యాథోమీటర్.
సో అంటే ఈ ఫాలింగ్ ఫ్రమ్ అ హై ప్లేస్ టు డెప్త్స్. డెప్త్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, హై అనేది కాదు. డెప్త్ అంటే కన్నా లోతైన ప్రాంతాన్ని చూస్తే వచ్చేటటువంటి భయాన్ని బ్యాథోఫోబియా అంటారు. అదే బ్యాటోఫోబియా, జస్ట్ హెచ్ ఒకటి మిస్సింగ్. హెచ్ లేకపోతే హైట్స్ వస్తాయి, హెచ్ ఉంటే డెప్త్ వస్తుంది. బాగా అండర్స్టాండ్ చేసుకోండి. బ్యాథోఫోబియాలో హెచ్ ఉంది అంటే డెప్త్ ఉంది, డెప్త్ కి సంబంధించినటువంటి ఫోబియా. అదే బ్యాటోఫోబియాలో హెచ్ లేదు అంటే హైట్ వస్తుంది. హైట్ కి సంబంధించినటువంటి హైట్ ప్లేసెస్ కానీ ఆ హైట్ ప్లేసెస్ పక్కన ఉండడానికి కానీ ఈ హైట్స్ కి సంబంధించినటువంటి భయాన్ని బ్యాటోఫోబియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ బెట్రకోఫోబియా, బెట్రకాయిడ్ అనేది ఒకసారి చూసినట్లయితే ఇట్స్ సైంటిఫిక్ నేమ్ టు ఫ్రాగ్ ఆర్ టోడ్. సో ఈ కప్పలు అంటారు కదా, కప్పల్ని మనము బ్యాట్రకాయిడ్స్ అని కూడా అంటాము. బ్యాట్రకోఫోబియా అంటే ఏం లేదు, కప్పల్ని కానీ దానికి సంబంధించినటువంటి చూసిన టోడ్స్ కూడా ఫ్రాగ్స్ ఫ్యామిలీని. సో ఇలాంటివి చూసినట్లయితే కలిగేటటువంటి భయాన్ని బ్యాట్రకోఫోబియా అని అంటారు. రైట్ గైస్, నెక్స్ట్ లెట్స్ గెట్ టు మేనియాస్. మేనియాస్ ఏమేమి ఉన్నాయి ఆల్రెడీ మనకు వచ్చింది, డిస్పోమేనియా. సో క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్, అవసరం ఉన్న లేకపోయినా ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోవాలనేటటువంటి ఒక అబ్నార్మల్ క్రేవింగ్. సో అంటే ఫియర్స్ కాదు, పిచ్చి, అబ్సెషన్ అన్నమాట, ఎప్పుడు దాని గురించి ఆలోచన. సో ఆల్కహాల్ అనేటటువంటి ఒక ఆలోచన ఉంటే, క్రేవింగ్ అంటే విపరీతమైనటువంటి కోరిక, ఇష్టం, తీసుకోవాలనేటటువంటి ఒక కోరిక క్రేవింగ్ అంటారు. దాన్ని డిస్కోమేనియా అంటారు. నెక్స్ట్ డిస్కోమేనియా, డిస్కో కనిపిస్తుంది కదా, డిస్కో మ్యూజిక్. డిస్కోమేనియా స్టాండ్స్ ఫర్ ఆబ్సెషన్ ఫర్ డిస్కో మ్యూజిక్. ఎప్పుడు డిస్కో మ్యూజిక్ వినాలి అనేటటువంటి ఒక ఆబ్సెషన్ ని డిస్కోమేనియా అంటారు. అదేవిధంగా డోరామేనియా ఉంది, డోరోమేనియా ఉంది. డోరోమోన్ నేను లింక్ చేస్తున్నాను, డోరోమోన్. సో ఇలా బొమ్మలు గురించి గిఫ్ట్స్ గురించి, అంటే ఈ గిఫ్ట్స్ ఇవ్వాలి అనేటటువంటి ఒక ఆబ్సెషన్ ని డోరోమేనియా అంటారు. అదే డోరేమేనియా అంటే ఏమొస్తుందండి, డోరేమేనియా అంటే ఆబ్సెషన్ విత్ ఓనింగ్ ఫర్స్. ఫర్స్ అంటే ఏంది, ఈ బొచ్చు అంటారు కదా, ఈ యానిమల్ ఫర్స్ ని కలెక్ట్ చేసుకునేటటువంటి ఒక ఫీలింగ్. అంటే ఎప్పుడు కూడా యానిమల్ ఫర్స్ తీసుకోవాలనేటటువంటి ఒక ఫీలింగ్ ని ఏమంటారండి. సో ఈ డోరామేనియా అంటారు. డోరోమాన్ సంథింగ్, అది కార్టూన్ డోరోమాన్ అంటే డోరోమేనియా, గిఫ్ట్స్ ఇవ్వాలనేటువంటి ఫీలింగ్. అదే డోరామేనియా ఏమవుతుంది, ఈ ఫర్స్, యానిమల్ ఫర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలా, కొనుక్కోవాలా, అవి ఇంట్లో పెట్టుకోవాలనేటువంటి ఒక ఆబ్సెషన్. అదే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డ్రాప్టోమేనియా. డ్రేపింగ్ అంటే యాక్చువల్ కవర్ చేసుకోవడం అని అర్థం వస్తుంది. డ్రేప్టోమేనియా అంటే ఎప్పుడు కూడా, ఎస్పెషల్ యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్లేవ్స్. ఈ స్లేవ్స్ పారిపోవాలి, ఫ్రీడమ్ కోసం వెళ్ళిపోవాలనేటువంటి ఫీలింగ్ ఉంటే అది డ్రేప్టోమేనియా అంటారు. కానీ దానికంటే ఇంకా క్లియర్ చెప్పాలంటే ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి పారిపోవాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ ని డ్రేప్టోమేనియా అంటారు. అంటే హోమ్ అనే కాదు, ఒక ప్రాబ్లం నుంచి కానీ, అంటే ఏదైనా ఒక సమస్య నుంచి కానీ ఎప్పుడు తప్పించుకోవాలి, వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటే దాన్ని డ్రేప్టోమేనియా అని అనడం జరుగుతుంది. Now let's get to today's phrasal verbs. Phrasal verbs ఏం తీసుకొని వచ్చాం ఆల్రెడీ మనము క్లాసెస్ నుంచి ఏం తీసుకుంటున్నాం, లైక్ we are taking phrasal verbs based on alphabetical order. ఆల్రెడీ B లో ఉన్నాం అని చెప్పాను. సో ఈ రోజు ఏం తీసుకొని వచ్చాను చూడండి, బ్రేక్ డౌన్ కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. బ్రేక్ డౌన్ అవ్వడము, నా కార్ బ్రేక్ డౌన్ అయింది, నా యొక్క బైక్ బ్రేక్ డౌన్ అయింది అంటే ఏంటి, సో సీజ్ టు ఫంక్షన్ అంటే ఏదైనా జరుగుతూ ఉండేది ఆగిపోవడం. అలా కాకపోకుండా ఎమోషన్స్ లూజ్ అవ్వడము అంటే సో తన యొక్క ఎమోషన్స్ ని కోల్పోవడము, ఆ కంట్రోల్ కోల్పోవడము. అండ్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చాను. ఏంటి, నితీష్ కార్ బ్రోక్ డౌన్ సో హీ హ్యాడ్ టు టేక్ ద బస్. నితీష్ కార్ ఏమైంది, ఉన్నటువంటి సడన్ గా ఎలా ఇంటి దగ్గర ఉంటే ఆగిపోవడం కాదండి, ఏదైనా ఆల్రెడీ ఫంక్షన్ లో ఉంటూ ఆగిపోతేనే బ్రేక్ డౌన్ యూజ్ చేస్తాం. లేదంటే ఆల్రెడీ ఇట్స్ డ్యామేజ్, లేదంటే ఆల్రెడీ ఇట్స్ ఇన్ రిపేర్ ఇలా అంటాం అనమాట, అది వేరే విషయం. కానీ బ్రేక్ డౌన్ అంటే ఫంక్షన్ లో ఉండేది ఆగితే బ్రేక్ డౌన్ అని అంటాము. నెక్స్ట్ ద పేరెంట్స్ బ్రోక్ డౌన్ when they heard the bad news. సో పేరెంట్స్ బ్రేక్ డౌన్ అంటే వీళ్ళు కూడా ఫంక్షనింగ్ ఆగిపోయిందని కాదు అర్థం ఇక్కడ. సో బ్యాడ్ న్యూస్ ఏదో విన్న వెంటనే పేరెంట్స్ బ్రేక్ డౌన్ అయ్యారంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ మీద ఉన్నటువంటి కంట్రోల్ వాళ్ళు కోల్పోయారు అంటే. సో బాధకు సంబంధించి ఇది యూజ్ చేస్తాం. బ్రేక్ ఇంటూ, సో ఇంటూ లోపలికి, బ్రేక్ పగలగొట్టడం, ఎంటర్ బై ఫోర్స్. లైక్ బర్గ్లర్స్ అంటే తెలుసా, బర్గర్స్ తెలుసు మనకి తినేది, బర్గ్లర్స్. ఇది బర్గ్లర్స్ అంటే ఏంటి,
బర్గ్లర్స్ అంటే అయినా బందిపోటు దొంగల్ని బర్గ్లర్స్ అంటారు. కాకి మూవీలో ఉంది కదా, అలాంటి క్యాండిడేట్స్ బర్గ్లర్స్ అంటారు. బ్రోక్ ఇన్ ద హౌస్ అరౌండ్ మిడ్ నైట్స్. సో మిడ్ నైట్ అర్ధరాత్రి వేళ వాళ్ళు ఆ ఇంట్లోకి ఫోర్స్ తో ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ బ్రేక్ ఇంటూ అనేది ఇంకో కాంటెక్స్ట్ లో కూడా యూజ్ చేస్తారండి, గుర్తు పెట్టుకోండి, కావాలంటే రాసుకోండి. టీయర్స్, ఇది ఒక కొలకేషన్ గా తీసుకోవచ్చు. బ్రేక్ ఇంటూ టీయర్స్, ఎవరైనా కన్నీటి పర్యంతం అయ్యారు అంటే విపరీతంగా కన్నీళ్ళు వచ్చాయి వాళ్ళకి అన్నప్పుడు షీ బ్రోక్ ఇంటూ టీయర్స్ అని అంటాం. ఇక్కడ దాని మీనింగ్ ఫోర్స్ తో వచ్చినాయని కాదండి. సో ఆమె విపరీతంగా ఏడవడం మొదలు పెట్టింది అని అర్థం వస్తుంది. అలా కూడా ఈ యొక్క బ్రేక్ ఇంటూ అనేది యూజ్ చేస్తారు, గుర్తు పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. టీయర్స్ ముందర బ్రేక్ తర్వాత బ్లాక్ వచ్చిందంటే ఇంటూ పెట్టా, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ బ్రేక్ అవుట్. సో ఇది మనము ఈ షార్ట్ సడన్లీ లైక్ ఈ పాండమిక్, ఎండమిక్ ఇలాంటి వాటికి మనము బ్రేక్అవుట్ యూజ్ చేసుకోవచ్చు. సో రైటింగ్ బ్రోక్ అవుట్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ద స్ట్రైక్. రైటింగ్ అంటేనా సో ఈ యొక్క ఆందోళన అనేది మొదలైంది ఈ స్ట్రైక్ వల్ల అనేది మీనింగ్ వస్తుంది, సడన్ గా స్టార్ట్ అవ్వడం. సో ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బ్రేక్ అవుట్ ఆఫ్, ద మీనింగ్ అర్థం అవుతుంది. అవుట్ ఆఫ్ సంథింగ్, ఎస్కేప్ ఫ్రమ్ అ ప్లేస్ బై ఫోర్స్. సో బ్రేక్ ఇంటూ అంటే ఏంటి, ఫోర్స్ తో లోపలికి ఎంటర్ కావడం. బ్రేక్ అవుట్ ఆఫ్ అంటే ఏంటి, ఫోర్స్ తో బయటికి ఎస్కేప్ కావడం. 3 prisoners broke out of jail. సో ప్రిజనర్స్ ఏం చేశారంట, జైలు నుంచి బయటికి బ్రేక్అవుట్ చేశారు అంటే అర్థం ఏంటి, సో అదేదో ఇష్టంతో అందరు పర్మిషన్ బయటకు వచ్చినారు కాదు, ఎవరికి అంటే పర్మిషన్ లేకపోకుండా దొంగగా ఫోర్స్ఫుల్ గా బయటకు వచ్చేసారు అని అర్థం వస్తుంది. రైట్, లెట్స్ గెట్ టు టుడేస్ editorial vocabulary. What did I bring to you? Consensus. కన్సెంట్ గుర్తు పెట్టుకోండి. కన్సెంట్ అన్నా కన్సెన్స్ అన్నా ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్ వస్తుంది. ఏంటి, అగ్రిమెంట్ అనేటువంటి మీనింగ్. ఇన్ఈక్విటీస్, ల్యాక్ ఆఫ్ జస్టిస్. ఇన్ఈక్విటీస్ మీనింగ్ అర్థమవుతుంది, ఇన్ఈక్విటీస్ నెగిటివ్ గా, సో అంటే జస్టిస్ లేకపోవడం. పెడగాగి అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి తెలిసే ఉంటుంది, ఎస్పెషల్లీ టీచర్స్. ఏంటి, మెథడ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ని పెడగాగి అంటారు. ఇన్ఈక్విటీస్ మరి వచ్చింది, ల్యాక్ ఆఫ్ జస్టిస్ అంటే ఐ థింక్ వి కుడ్ హావ్ గాట్ ఇన్ ద passage. Asymmetries, symmetry, asymmetrical, symmetrical. సో ఇదేంటిది, ద కండిషన్ ఆఫ్ నాట్ బీయింగ్ ఈక్వల్. సో ఈక్వల్ గా లేనటువంటి పరిస్థితిని అసిమెట్రీస్ అంటారు. rampant adjective, getting worse quickly. rampage noun, rampant adjective. సో omnibus, ఇది మనకి ఈ మధ్య కాలంలో 4th టైం వస్తుంది. omnibus అంటే సో లైక్ నంబర్ ఆఫ్ పార్ట్స్ ని అసెంబుల్ చేసి పెట్టడం, ఒక ఆథర్ యొక్క డిఫరెంట్ స్టోరీస్ ని అసెంబుల్ చేసి పెట్టడం. Merits, advantages, adequate, sufficient, also rigor, detailed and careful. Profiteering, taking advantage, profiteering, taking advantage of a situation. Imperatives sentence అంటూ ఉంటాం grammatical గా. ఇంపరేటివ్ అంటే ఇమ్మీడియట్లీ జరిగేటటువంటి విషయాన్ని ఇంపరేటివ్ అంటారు. ఇంపరేటివ్స్ అంటే అర్జెంట్ గా జరగాల్సినటువంటి విషయాలు. Let's get to without a delay. Let's get to editorial of the day. So what is that? A long road on national education policy 2020. మనకి వచ్చినటువంటి NEP అంటే ఏది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. ఆ లాంగ్ రోడ్ అంటే అది అంత త్వరగా కంప్లీట్ అయ్యి, అంత త్వరగా ఇంప్లిమెంటేషన్, అంత త్వరగా ఫ్రూట్ఫుల్ గా వచ్చేటటువంటిది అయితే కాదు. సో ఇట్స్ అ లాంగ్ రోడ్ అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. The center will have to convince states that the national education policy benefits all. సో ఇక్కడ సెంటర్ కి ఉన్నటువంటి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, సో ఇట్ హ్యాస్ టు కన్విన్స్ ద స్టేట్స్ టు all the benefits this national education policy can give. So here NEP 2020 announced by the Ministry of Human Resource Development sets for itself goal of transforming the system to meet the needs of 21st century India. సో ఇండియాలో ఇప్పుడు మనకి NEP వదిలినటువంటి ఒక పాలసీ, అంటే ఈ పాలసీ 2020 ఏదైతే ఉందో, ఈ 21st centuryలో మనకు జరిగినటువంటి మేజర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క నీడ్స్ ని సాటిస్ఫై చేసే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. మన ఫెడరల్ సిస్టమ్ లో ఎనీ ఎడ్యుకేషనల్ రీఫార్మ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఓన్లీ విత్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్స్ అండ్ ద సెంటర్ హ్యాస్ ద జాయింట్ టాస్క్ ఆఫ్ బిల్డింగ్ ఎ కన్సెన్సస్ ఆన్ మెనీ అంబిషియస్ ప్లాన్స్. సో ఇక్కడ మన ఫెడరల్ సిస్టమ్ ఎలాంటిది అంటే, సో ఇప్పుడు ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి, సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ టేక్స్ ద కన్సెన్సస్ వైడ్ రేంజ్ స్టేట్స్, లైక్ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి. సెంటర్ యొక్క జైగాంటిక్ టాస్క్ ఏంటబ్బా అంటే, సో ఈ అగ్రిమెంట్ ని బిల్డ్ చేయడం, స్టేట్స్ అన్నిటి ఒప్పుదలతో చేయడము. ఈ అంబిషియస్ ప్లాన్స్ అంటే జరగాల్సినటువంటి ప్లాన్స్ గురించి ఈ అగ్రిమెంట్ ని తీసుకొని రావడం.
policy in the area aims to eliminate problems of pedagogy, structural inequities, access asymmetries, condition and rampant commercialization. ఇక్కడ ఈ మెయిన్ టాస్క్స్ ఈ పాలసీలో దాని ఇంటర్నల్గా ఏమేమి ఉన్నాయప్ప అంటే ఒకటి ఎలిమినేట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పెడగాగి. ఇప్పటివరకు పెడగాగిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇంత ఎప్పుడో ఈ యొక్క ఎన్ఈపీ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే లైక్ డోంట్ యూ ఫీల్ అవ్వాలి లైక్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవ్వాల్సి ఉంది. లైక్ నెంబర్ ఆఫ్ డిబేట్స్ జరుగుతూ ఉంటాయి, ఎడ్యుకేషన్ సిస్టంలో ఫాల్ట్ ఉందంట అదంటే అని చెప్పి మనం నెంబర్ ఆఫ్ డిబేట్స్ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, పార్టిసిపేట్ కూడా చేసి ఉంటాము. సో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే సో ఎడ్యుకేషన్ సిస్టమ్ త్రూ ద వరల్డ్ ఇస్ డిఫరెంట్ కంపేర్ టు ఇండియా. ఇండియాని కంపేర్ చేస్తే డిఫరెంట్ గా సిస్టమ్స్ ఉన్నాయి. కానీ అలాంటి సిస్టమ్స్ మనకి ఇక్కడ ఎందుకు లేవంటే మనము ఈ యొక్క పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ లో మనము డెవలపింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ పాలసీని మనము ఇంప్లిమెంటేషన్ చేసుకుని నిదానంగా మనం డెవలప్ అవ్వకుండా వచ్చాం. సో అలాంటివి ఒక ఎప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1986 లో వచ్చినటువంటి ఈ యొక్క పాలసీ ఇప్పుడు 2020 వరకు అంటే అరౌండ్ 34 ఇయర్స్ నుండి ఉన్నటువంటి సిస్టమ్ ఎన్ని చేంజెస్ ఇప్పుడు ఈ నెట్ కానీ ఇంటర్నెట్ సర్వీసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇలాంటి నెంబర్ ఆఫ్ చేంజెస్ జరిగాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ వరకు కూడా చేంజెస్ జరగకపోవడం అనేది డెఫినెట్లీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిబేట్. సో ఇక్కడ పెడగాగి అంటే మెథడ్ ఆఫ్ టీచింగ్ కూడా ఎంతో మారాల్సి ఉంది. దానిలో సంబంధించినటువంటివి ఇది ఫోకస్ చేయబోతుంది, ఎలిమినేట్ చేయబోతుంది. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఇన్ఈక్విటీస్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ ల్యాక్ ఆఫ్ జస్టిస్ అంటే ఇన్ఈక్విటీస్ ఈ సిస్టమ్ లో ఉన్నటువంటివి ఎలిమినేట్ చేయడం కూడా జరుగుతుంది. తర్వాత అసిమెట్రీస్ అంటే ఈ ఏమైనా హెచ్చు తగ్గులు ఈ యొక్క స్ట్రక్చర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పేదరిక అనేటువంటి భాగం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ర్యాంపెంట్ కమర్షియలైజేషన్. ఈ విపరీతంగా ఈ ప్రైవేటైజ్డ్ సెక్టార్ స్కూల్స్ అండ్ కాలేజెస్ విపరీతమైనటువంటి ర్యాంపెంట్ అంటే చాలా ఘోరమైనటువంటి కమర్షియలైజేషన్ పాలసీ ఏదైతుందో దాన్ని కూడా చెక్ పెట్టబోతుంది. The NEP 2020 is the first omnibus policy after the one issued in 1986 that has to contend with multiple crises in the system. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 1986 తర్వాత సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆమ్నిబస్ అంటే నెంబర్ ఆఫ్ చాప్టర్స్ కలిగి ఉన్నటువంటిది. సో ఇక్కడ ఇట్ హ్యాస్ టు కంటెంట్ అంటే స్ట్రగుల్ ప్యారల్ అనమాట, కంటెన్షన్ నౌన్ కంటెంట్ వీవర్. సో మల్టిపుల్ క్రైసిస్ తో సిస్టమ్ లో ఉన్నటువంటి మల్టిపుల్ క్రైసిస్ తో ఫైట్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే నో సీక్రెట్ దట్ ప్రైమరీ స్కూల్స్ రికార్డ్ షాకింగ్లీ పూర్ లిటరసీ అండ్ న్యూమరసీ అవుట్కమ్స్. Dropout levels in middle and secondary schools are significant, and the higher education system has generally failed to meet the aspirations for multidisciplinary programs. ఇక్కడ మనకి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఒకసారి అనలైజ్ చేసుకున్నట్టయితే అదైతే సీక్రెట్ కాదు అని చెప్తున్నారు. ఏంటి, ప్రైమరీ స్కూల్స్ చాలా విపరీతమైనటువంటి పూర్ లిటరసీ మనకి రికార్డ్ చేస్తూ ఉంది. తర్వాత న్యూమరసీ అవుట్కమ్స్ మనం చూస్తూ ఉన్నాము. డ్రాప్అవుట్ లెవెల్స్ ఇక్కడ మిడిల్ అండ్ సెకండరీ స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ చాలా సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి. తర్వాత సో ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఏమిట్లో ఈ అంటే నంబర్ ఆఫ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నప్పటికీ ఈ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఫెయిల్ కావడానికి కారణం ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పూర్తిగా ఫ్లాప్ కావడం. In structural terms, the NEP's measures to introduce early childhood education from age 3, offer school board education twice a year to help improve performance, move away from the rote learning, mathematical skills for everyone, shift to a 4-year undergraduate college degree system, create a higher education commission of India represent major changes. ఇక్కడ మనకి ఇప్పుడున్నటువంటి పాలసీలో అయితే నంబర్ ఆఫ్ చేంజెస్, ఈ మేజర్ చేంజెస్ ఏమబ్బా అంటే ఎర్లీ ఎడ్యుకేషన్ ఏజ్ 3 నుంచి స్టార్ట్ చేయడం, తర్వాత స్కూల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ట్వైస్ a year, రెండు సార్లు మాత్రమే పెట్టడం అనేది ఈ స్కిల్ ఇంప్రూవ్ ఈ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడము. సో రోడ్ లెర్నింగ్ కి దూరంగా వెళ్ళడం, తర్వాత మ్యాథమెటికల్ స్కిల్స్ ప్రతి ఒక్క క్లాస్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం, తర్వాత 4-year అండర్ గ్రాడ్యుయేట్ ఇప్పుడు 3 ఉన్నాయి, అది 4-year అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ డిగ్రీ కోర్స్ కి మారడం అనేది మనకి మేజర్ చేంజెస్ గా కనిపిస్తున్నాయి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా మనకి మేజర్ చేంజెస్ గా కనిపిస్తున్నాయి. Progress on these crucially depends on the will to spend the promised 6% GDP as public expenditure on education. సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ గా జరగాలి అంటే కనీసం 6% మనం ప్రామిస్ చేసుకున్నటువంటి 6% జీడిపి పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది ఎడ్యుకేషన్ మీద పెడితేనే ఇవన్నీ మనం సాధించగలం. It also says that wherever possible, the medium of instruction school at least 5, class 5, but preferably until class 8 beyond will be the same language, the mother tongue or regional language. And ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ డినోట్ చేయడం ఏం జరిగింది అంటే
for the facilitation of all the kids, especially to their levels. మినిమం క్లాస్ 5 వరకు, ప్రిఫరబ్లీ క్లాస్ 8 వరకు ప్రతి ఒక్క స్టేట్లో కూడా వాళ్ళ యొక్క మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళ మదర్ టంగ్లోనే ఉండాలి, రీజనల్ లాంగ్వేజ్లోనే ఉండాలి అనేది సో ఒక పవర్ఫుల్ పాయింట్ అనేది మనం ఈ యొక్క పాలసీని చెప్పుకోవచ్చు. It's a long-held view and it has its merits, although in a large and diverse country where mobility is high, the student should have the option to study the language that enables a transfer nationally. ఇక్కడ సో ఇలాంటిది ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఓన్ మెరిట్స్ ఉన్నప్పటికీ ఆల్దో సో ఇలాంటి ఒక డైవర్స్ కంట్రీలో ఏది మొబిలిటీ చాలా విపరీతంగా ఉన్నటువంటి అంటే ఇప్పుడు చిన్న స్టేట్ అనుకోండి ఇటు నుంచి అక్కడికి మాత్రం, కానీ ఇలాంటి ఎంత పెద్ద డైవర్స్ కంట్రీలో నెంబర్ ఆఫ్ స్టేట్స్ తిరిగేటటువంటి అవకాశం ఉన్నప్పుడు, నేషనల్లీ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు the student should have the option to select or to study the language, so whatever he can to have his transfer nationally అనేది point మనము hold out పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. English has performed that role due to historical factors. సో ఇంగ్లీష్ అయితే మనకు హిస్టారికల్ గానే తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే అది త్రూ అవుట్ ఇండియా సో పాస్ అయి ఉంది కాబట్టి అది సో ఇలాంటి సర్వీస్ ని పర్పస్ ని సర్వ్ చేయడం జరిగింది. Next, so conclusion question. There are some good elements to the NEP 2020 that will generate little friction and need only adequate resource. So, kutti friction kavala, resource sufficient ga kavala. Edi ee NEP anedi mundariki baga move avadani. Provision of an energy filled breakfast. Energy filled breakfast pillalu provide cheyadam. In addition to nutritious midday meal provide cheyadam to help children achieve better learning outcomes రావడానికి ఇవి కూడా ఒక కారణం అయితే. Creation of inclusion funds to help social educationally disadvantaged children pursue education is another. సో దీంతో పాటుగా ఫండ్స్ ఇంక్లూడ్ చేయడం ఎవరికి, డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ అంటే ఏదైనా మధ్యలో ఆగిపోవడం వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి స్ట్రక్ అయినటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి కావాల్సినటువంటి సోషల్లీ ఎడ్యుకేషనల్ డిసడ్వాంటేజ్ కిడ్స్ కి ఫండ్స్ ఇంక్లూడ్ చేయడం అనేది కూడా ఒక భాగమే. Where the policy fails to show rigor, however, is on universalization of access both in schools and higher education. The right to education needs specific measures to succeed. సో ఇక్కడ ఒక చిన్న డీటెయిల్ ఎక్కడ మిస్ అయిందబ్బా అంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ యాక్సెస్ పరంగా యూనివర్సలైజేషన్ అనేది ఇక్కడ స్కూల్స్ లో కానీ హైయర్ ఎడ్యుకేషన్ లో కానీ మిస్ అయింది. ఎలా అంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ఉందో మనకు అందరికీ తెలుసు, నీడ్ స్పెసిఫిక్ మెజర్స్ టు సక్సీడ్. అది సక్సెస్ కావాలంటే కొన్ని స్పెసిఫిక్ మెజర్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ ఇది ఒక పాయింట్ మిస్ అయినట్టుగా ఫెయిల్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. Moreover, fee regulations exist in some states even now, but the regulatory process is unable to rein in profiteering, unaccounted donations. ఇక్కడ సో ఇంకా కొన్ని ఫీ రెగ్యులేషన్స్ కొన్ని స్టేట్స్ లో ఇంకా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. తర్వాత రెగ్యులేటరీ ప్రాసెస్ అనేది ఈ ప్రాఫిటీరింగ్ అన్అకౌంటెడ్ డొనేషన్స్ అంటేనా అకౌంట్ లో రానటువంటి డొనేషన్స్ మీద ఈ గ్రిప్ అనేది కూడా మనకి పాలసీలో కనిపించింది. Head of National Higher Education Regulatory Council as an apex control organization is bound to be resented by states. So ఇక్కడ మనకి ఈ పాలసీ ప్రకారము ఈ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో అది రిసెంట్మెంట్ కి ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది మన స్టేట్స్ లో. సిమిలర్లీ నేషనల్ బాడీ ఫర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కి సంబంధించిన నేషనల్ బాడీ వుడ్ హావ్ టు కన్విన్స్ ద స్టేట్స్ ఆఫ్ ఇట్స్ మెరిట్స్. సో ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసేటటువంటి టెస్ట్ ఏవైతే ఉన్నాయి నేషనల్ బాడీకి స్టేట్స్ ని దాని యొక్క మెరిట్స్ కి సంబంధించి కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. Among the many imperatives, the deadline to achieve universal literacy and numeracy by 2025 should be a top priority as a goal that will crucially determine progress at higher levels. So final conclusion ఏదైనా చేస్తున్నాం అండి, ఈ యొక్క యూనివర్సల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఏదైతే ఉందో 2025 టార్గెట్ సో అది మనకి ఈ పాలసీలో టాప్ ప్రియారిటీగా కనిపిస్తుంది. సో అది ఖచ్చితంగా ఈ ప్రోగ్రెస్ అనేది హయ్యర్ లెవెల్స్ లో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్రూషియల్ గా అనేది అందుకే కంక్లూడ్ చేస్తున్నాం. మొత్తం మీద ఒక లాంగ్ రోడ్ మనం ట్రావెల్ చేయాల్సి ఉంది, స్టేట్స్ ని కన్విన్స్ చేయాల్సి ఉంది, సెంటర్ తర్వాత ఈ ఫండ్స్ ఇంక్లూషన్ ఆఫ్ ఫండ్స్ మనం చూసుకోవాల్సి ఉంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఈ ఫీ రెగ్యులేషన్స్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా చేసినట్లయితే మనం అనుకున్న సాధించినటువంటి అవకాశం ఉంది. కానీ ఇట్ టేక్స్ అ లాంగ్ టైం. ఓకే, టెస్ట్ ఆఫ్ ద డే కి ఎంటర్ అయిపోదాము. ఏం తీసుకుని వచ్చాము ఈరోజు టెస్ట్ ఆఫ్ ద డే? సో ఫస్ట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఐ బ్రాట్ యూ పీపుల్ rearrangement of sentences. Here they are numbered. Actually they are A, B, C, D,
సెకండ్ వన్స్ ఒక్కసారి కూల్గా రిలాక్స్గా చూడండి. మీరైతే ఏం చేస్తారు, నేనైతే ఏం చేస్తాను. తర్వాత క్వశ్చన్స్ అన్ని కూడా ఇవే. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, సెకండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ తర్వాత అని చెప్పేసి, కాబట్టి దాని గురించి మీకు వరే అవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడ సెట్టింగ్ కూడా చూసుకున్నాం, ఎలా సెట్ చేస్తాం అనేది ఒకసారి చూసుకున్నాం. నేనేం చేస్తాను, మీరేం చేస్తారో మీరు చేయండి, నేనేం చేస్తాను నేను. ఫస్ట్ ఫాలోయింగ్ ప్రొడక్ట్ స్టేట్మెంట్ కనుక్కోవాలి. ఆర్టీ యాక్ట్ దిస్ వస్తే ఫస్ట్ స్టేట్మెంట్గా తీసుకోవాలి. యాజ్ వెల్ అంటే అలాంగ్ విత్ అని, కాబట్టి దీన్ని తీసుకోవాలి. డేట్ చాయిస్ అంటున్నారు. సో ఫుల్లో పెడదాం. సో స్టార్టింగ్ మనకి ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్ లైక్ నౌన్ ఫ్రేజ్ ఉండాలి, ఇంట్రొడక్షన్ టైప్లో అనిపించాలి. ఫర్దర్ వస్తే తీసుకో. ఆర్టికల్ 2 అని నాన్ ఫ్రేజ్తో వస్తుంది, ఫోల్లో పెడదాం. దట్ వస్తుంది, తీసుకో. సో కాబట్టి ఈ అనేది ఫస్ట్ స్టేట్మెంట్గా తీసుకుంటున్నాం. సో ఎక్కువ ఛాన్స్ ఈకి ఉంది. ఆర్టికల్ 21A రికగ్నైజెస్ ద రైట్ దిస్ రైట్. సో కాబట్టి ఏని సెకండ్ స్టేట్మెంట్గా తీసుకుంటున్నాం. తర్వాత కీ టర్మ్స్, కంటెంట్ టర్మ్స్, రిపీటెడ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ చేసుకోండి. రైట్స్, బేరర్స్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్స్, infrastructure, sanitation, minority schools, right to education, conflict, context, minorities. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇప్పుడు ఏ అనేది సెకండ్ అంటే రైట్ ఫస్ట్ ఆర్టికల్లో రైట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ రైట్ అని చెప్పేసేటటువంటి ఒక హక్కు ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఏ స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ గా ఏ తీసుకున్నాము. దాని తర్వాత దానికి సపోర్టింగ్ థింగ్ ఏదైనా ఉంది అని చెప్పి మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఐ ఫీల్ మరి ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ మనకి ఇక్కడ కనబడిస్తూ ఉంది. సో కాబట్టి ఈఏసిగా థర్డ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. తర్వాత ఆ రైట్ ని ఇంపోజ్ చేసేటటువంటిది ఎఫ్ లాగా కనపడిస్తుంది, ఈఏసిఎఫ్. దాని తర్వాత ఇంకా రిమైనింగ్ రెండే ఉన్నాయి, ఈ మైనార్టీ స్కూల్. సో కాబట్టి బి అయిపోయింది. ఇంకొకసారి బి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎలా ట్రాక్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ స్టేట్మెంట్ కనుక్కోవడంలోనే మన టాలెంట్ అంతా బాగుంటుంది. ఇక్కడ దిస్ రైట్ ఉంది కాబట్టి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దిస్ రైట్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ స్టేట్మెంట్ గా తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఇక్కడ యాజ్ వెల్ ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. దీన్ని హోల్డ్ లో పెట్టడం జరిగింది. సో అది కూడా దేర్ అనేటటువంటి ఒక ప్రొనౌన్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి తీసుకోవట్లేదు. ఫర్దర్ ఉండేది ఫస్ట్ స్టేట్మెంట్ గా తీసుకోము. దీంట్లో అలాంటి ఛాయలు ఏం లేవు కాబట్టి హోల్డ్ లో పెట్టాము. దట్ అనేది వచ్చింది కాబట్టి దాన్ని కూడా తీసుకోలేదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ గా ఈ స్టేట్మెంట్ ని ఫిక్స్ చేసుకున్నాము. ఓకే గైస్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ నేను ఏమన్నానంటే ఈలో ఆర్టికల్ గురించి డిస్కస్ చేశారు, రైట్ గురించి డిస్కస్ చేశారు. ఆ రైట్ ని దిస్ రైట్ అని ఇంపోజ్ ఎక్కడ చేస్తున్నాం, ఫస్ట్ స్టేట్మెంట్ లో చేస్తున్నాం. కాబట్టి ఏ అనేది సెకండ్ స్టేట్మెంట్ గా తీసుకుంటున్నాం. తర్వాత ఆ రైట్ కి సంబంధించి ఆర్టీఈకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి మనకి థర్డ్ దాంట్లో కనిపిస్తుంది, ఇంకా ఎక్కడే కానీ కనిపించట్లేదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ని థర్డ్ స్టేట్మెంట్ గా తీసుకుంటున్నాం. సో యాజ్ ఎ పొజిషన్ గా ఉంటుంది. దాని తర్వాత ఈ అడ్మినిస్టర్ అనేటటువంటి ఒక కీ టర్మ్ తో అడ్మినిస్ట్రింగ్. సో కాబట్టి ఎఫ్ ని మనం ఫోర్త్ స్టేట్మెంట్ గా తీసుకోవడం జరిగింది. ఇక రిమైనింగ్ మనకు ఉండేది బి అండ్ డిలో మైనారిటీ స్కూల్స్ గురించినటువంటి డిస్కషన్. ఫర్దర్ గవర్నమెంట్ ఎయిడెడ్ మైనారిటీ స్కూల్, ఈ రెండు లింక్స్ ద్వారా డిడి అనేది లాస్ట్ స్టేట్మెంట్స్ గా ఫిక్స్ చేయడం జరిగింది. That's all guys. I hope you understand. ఈజీగా కీ టర్మ్స్, కంటెంట్ టర్మ్స్, రిపీటెడ్ టర్మ్స్ తో మనం ఎలా ట్రాక్ చేయొచ్చు. అన్నిటికంటే ముందు ఫస్ట్ స్టేట్మెంట్ ని ట్రాక్ చేయగలిగితే ఆటోమేటికలీ రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా వస్తాయి. సో ఆ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసింటారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏది, సెకండ్ స్టేట్మెంట్ ఏది, థర్డ్ స్టేట్మెంట్ ఏది, ఫోర్త్ స్టేట్మెంట్ ఏది, ఫిఫ్త్ స్టేట్మెంట్, like this. So I hope you understand the class. I hope you enjoyed watching.
So once again, subscribe to our channel. So more are yet to come. So number of classes already ready అయిపోయినాయి. మీకు షెడ్యూల్ కూడా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ నుంచి మీకు నీట్ గా షెడ్యూల్ ప్రకారమే మొత్తం క్లాసెస్ అన్ని ఆర్గనైజ్ మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. Share with your friends and like. Thank you. Subscribe to our channel. Signing off.